పవర్ఫుల్ డైలాగ్ ఏదరా అంటే ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టిరాన్ కి ఎంత ఉండాలని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. పిల్లలతో చూడలేరండి సినిమా ఇది. ఎందుకంటే కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి, అంటే అంత వల్గారిటీ కాదు. చాలా రోజులైంది కదా రివ్యూ ఇచ్చి. ఏ సినిమా చూడాలి ఏది చూడాలరా, ఇప్పటి దాదాపు 20 నుంచి 25 సినిమాల దాకా చూశాను. చూడలేదు, పూర్తిగా చూడలేదు, సగంలో చూశాను. చూసిన తర్వాత నాకే సిరాకు చేసింది. పూర్తిగా చూడాలా, మళ్ళీ దీనిపైన రివ్యూ ఇవ్వాలా, మిమ్మల్ని విసుగు ఎందుకు అని చెప్పేసి నేను అసలు రివ్యూని ఇవ్వడం వదిలేశాను. అంతగా ఒక్కసారైనా చూసే సినిమాలు రావడం లేదు. తెలుసు కదా మూవీ, మల్లికా గంధ కావచ్చు, సొగసు చూడతరమ కావచ్చు. సో చార్ట్ బస్టర్స్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూద్దాం, మూవీ కూడా సిద్ధు జొన్నగొండ ఏదో మంచి పాయింట్ తీసుకుంటూ ట్రైలర్ కూడా చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ట్రయాంగులర్ లవ్ స్టోరీలా అనిపించింది. ఇప్పుడు మూవీస్ 2 విధాలు డివైడ్ చేయాలండి మనము. ఎందుకంటే ఈ వచ్చే మూవీస్ అని ఆల్రెడీ మనం చూసేసిండే అలాంటి మూవీస్ సేమ్ అయ్యే వస్తున్నాయి. ఈ తెలుసు కదా మూవీ కూడా పాత 90s లో మనకి హిందీలో చోరీ చోరీ చుట్టుకి వచ్చింది. సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ. పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి వేరే వేషతో పిల్లలు కనడానికి ట్రై చేస్తారు. అది ఒక కథ. సో ఇక్కడ మనకు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీ వచ్చింది కదా, సరోగసి పద్ధతి. సో దాని ద్వారా మనము పిల్లల్ని కనాలా. సో ఇదే కాన్సెప్ట్, వేరేదేం లేదు. చిన్న ట్విస్ట్ ఏంద్రా అంటే తన గర్ల్ ఫ్రెండ్ నే పిల్లలు కనడానికి ఇతను ఎంచుకుంటాడు. ఇది తన భార్య చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు మధ్యన జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంది, మనసు బ్రేకప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఏంద్రా అంటే పర్టికులర్ గా మన ఫ్రెండ్స్ లో చాలా మంది ఉంటారు ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోని వాళ్ళు, అదే విధంగా గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టేసి పారిపోయి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. వీఆర్ నాట్ సేయింగ్ దట్ 100% ఆర్ పర్ఫెక్ట్, కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, డైలాగ్స్ ప్రతి ఒక్కరికి టచ్ అవుతాయి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు సక్సెస్ఫుల్ గా పోతూ ఉండొచ్చు, వాళ్ళకైతే ఏంద్రా ఇది అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కేటగిరైజ్ చేయొచ్చు ఈ మూవీ. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి, కొన్ని వచ్చేసి చాలా మంది కనెక్ట్ అవుతాయి. సైనింగ్ ఆఫ్ డైగోట్ రివ్యూస్.